అది 2005 ఆగస్టు 14 హీలియోస్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 522 లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. విమానం జెక్ రిపబ్లిక్ దేశానికి రాజధాని అయిన ప్లేగ్ నగరంలోని హవెల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. మధ్యలో ఈ విమానానికి గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఒక స్టాప్ ఉంటుంది. అది బోయింగ్ 737-300 విమానం. ప్రయాణం మొదలైన 3 గంటల తర్వాత ఈ విమానం గాల్లో ఉండగానే విమానంలోని మొత్తం 121 మంది చనిపోయారు. విమానం ల్యాండ్ అవ్వకముందే పైలట్తో సహా అందరూ చనిపోయారు. ఈ సంఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదం 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి. ఇంత ఆధునికత చెందిన 21వ శతాబ్దంలో ఈ ప్రమాదం ఎన్నో అనుమానాలకు దారితీసింది. అసలు ఈ విమానంలో ఏం జరిగింది? విమానం గాల్లో ఉండగానే అందరూ ఎందుకు చనిపోయారు? ఈ ప్రమాదం వెనుకున్న అనుమానాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలు తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. హీలియోస్ ఎయిర్వేస్ ఈ కంపెనీ సిప్రస్ దేశానికి చెందింది. ఈ కంపెనీ యూరప్ అలాగే సిప్రస్ రాజధాని అయిన లార్నాకాకి మధ్యలో ప్యాసింజర్ అలాగే కార్గో సేవలను అందిస్తుంది. ఈ హీలియోస్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 522 విమానాన్ని 2005 ఆగస్టు 14న లార్నాకా నుండి ప్రేగ్ అనే నగరానికి ప్రయాణించడానికి షెడ్యూల్ చేశారు. మధ్యలో ఈ విమానానికి గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ఒక స్టాప్ ఉంటుంది. ఇక్కడ విమానానికి రీఫ్యూయలింగ్ జరుగుతుంది. ఈ ప్రయాణానికి కెప్టెన్గా 58 ఏళ్ల హ్యాన్స్ జర్గెన్ మెర్టన్ అనే పైలట్ని సెలెక్ట్ చేశారు. ఈయన హీలియోస్ ఎయిర్వేస్లో కాంట్రాక్ట్ పైలట్గా పనిచేస్తున్నాడు. అప్పటికే ఈయన 35 ఏళ్లుగా పైలట్గా పనిచేస్తున్నాడు. ఈయనకు విమానం నడపడంలో 16,900 గంటల అనుభవం ఉంది. అలాగే ఈ బోయింగ్ 737 విమానం నడపడంలో 5,500 గంటల అనుభవం ఉంది. ఈయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్గా పాంపోస్ చారలాంబోస్ అనే పైలట్ని నియమించారు. ఈయనకు విమానం నడపడంలో 7,500 గంటల అనుభవం ఉంది. అలాగే ఈ బోయింగ్ 737 విమానంలో 3,900 గంటల అనుభవం ఉంది. ఈ విమానం లండన్లోని హీత్రో ఎయిర్పోర్ట్ నుండి లార్నాకా ఎయిర్పోర్ట్కి అర్ధరాత్రి చేరుకుంది. ఆ అర్ధరాత్రి ఈ విమానానికి కొంత సర్వీసింగ్ చేశారు. ఉదయం ప్రయాణానికి ఈ విమానం షెడ్యూల్ చేయబడింది. ఉదయం విమానం లార్నాకా నుండి ప్రేగ్కి బయలుదేరుతుంది. మధ్యలో 10 గంటల 45 నిమిషాలకు ఈ విమానం గ్రీస్ చేరుకుంటుంది. ఉదయం విమానం ప్రయాణానికి సిద్ధమైంది. సహజంగా ప్రతి ప్రయాణంలో విమాన టేకాఫ్కి ముందు విమానానికి చెకింగ్స్ చేయాలి. కానీ ఈ విమానానికి చెకింగ్స్ సరిగ్గా చేయలేదు పైలట్స్. పైపైనే అన్ని చెకింగ్స్ని పూర్తి చేశారు. అన్ని సిస్టమ్స్ పైలట్ చెక్ చేయలేదు. కేవలం కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ మాత్రమే చెక్ చేసి అవి నార్మల్గానే ఉన్నాయని చెకింగ్స్ కంప్లీట్ చేశారు. సరిగ్గా ఉదయం 9 గంటల 7 నిమిషాలకు ఈ విమానం టేకాఫ్ అయింది. లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఈ విమానం టేకాఫ్ అయింది. నిజానికి విమానాన్ని 9 గంటలకు టేకాఫ్ అవ్వడానికి షెడ్యూల్ చేశారు. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ టేకాఫ్ 7 నిమిషాలు ఆలస్యమైంది. 7 నిమిషాల తర్వాత విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ సక్సెస్ఫుల్గానే జరిగింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల వరకు విమానంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల తర్వాత విమానంలో ఒక వార్నింగ్ మోగింది. పైలట్ స్క్రీన్పై కాన్ఫిగరేషన్ వార్నింగ్ అనే వార్నింగ్ వచ్చింది. ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ యొక్క అర్థం ఫ్లైట్ని అంతకంటే ఎక్కువ ఎత్తుకు తీసుకువెళ్ళకూడదు అని అర్థం. బట్ ఈ వార్నింగ్ని పైలట్స్ వేరుగా అర్థం చేసుకున్నారు. ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ 2 కారణాల వల్ల వస్తుంది. మొదటిగా విమానం టేకాఫ్ అయ్యే ముందు, విమానం టేకాఫ్కి సిద్ధంగా లేనప్పుడు ఈ వార్నింగ్ వస్తుంది. టేకాఫ్కి ముందే ఈ వార్నింగ్ వస్తుంది. ఇక రెండవదిగా ఫ్లైట్లో ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు. ఫ్లైట్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు విమానాలు 10,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించాలి. 10,000 అడుగుల ఎత్తును మించకూడదు. ఇలా 10,000 అడుగుల ఎత్తులో మాత్రమే కొంత ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఇంతకు మించి పైకి వెళ్తే ఆక్సిజన్ ఉండదు. ఇందుకోసమే విమానంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ వస్తుంది. ఈ కారణాల వల్ల ఈ కాన్ఫిగరేషన్ వార్నింగ్ వస్తుంది. బట్ పైలట్స్ దీన్ని వేరుగా అర్థం చేసుకున్నారు. ఇది టేకాఫ్కి ముందు వచ్చే వార్నింగ్ అని అనుకున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ వార్నింగ్ ఇప్పుడు వచ్చిందని అనుకున్నారు. అంతేకాని ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల వచ్చిన వార్నింగ్ అని అనుకోలేదు. దీంతో ఈ వార్నింగ్ని గమనించినప్పటికీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు పైలట్స్. ఈ వార్నింగ్ని పట్టించుకోకుండా విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ వార్నింగ్ వచ్చినప్పుడు విమానం సరిగ్గా 12,000 అడుగుల ఎత్తులో ఉంది. అలా ఈ విమానం ఎత్తు పెంచుకుంటూ ఎగురుతూ ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఒకేసారి చాలా వార్నింగ్స్ మోగాయి. పైలట్ స్క్రీన్పై చాలా వార్నింగ్లు ఒకేసారి మోగాయి. చాలా వార్నింగ్ లైట్లు వెలుగుతున్నాయి. అసలు ఏం జరిగిందో పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. ఇన్ని వార్నింగ్లు ఒకేసారి ఎందుకు వస్తున్నాయో ఏమీ అర్థం కాలేదు. కాక్పిట్ అంతా వార్నింగ్ లైట్లతో నిండిపోయింది. వార్నింగ్ల మూతతో మొత్తం గందరగోళంగా మారింది. పైలట్లు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వెంటనే అన్ని సిస్టమ్స్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. ఏ సిస్టంలో ప్రాబ్లం ఏర్పడిందో అర్థం కాలేదు. దాదాపు విమానంలోని అన్ని సిస్టమ్స్ని చెక్ చేశారు. కానీ ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వార్నింగ్స్ మాత్రం ఆగలేదు.
ఈ సిస్టమ్స్ అన్నిటిని చెక్ చేశారు కానీ ఒక్క స్విచ్ని మాత్రం చెక్ చేయలేదు పైలట్స్. ఆ ఒక్క స్విచ్ వల్ల ఇన్ని వార్నింగ్స్ వస్తాయని పైలట్స్ అనుకోలేదు. అందుకే ఆ స్విచ్ని చెక్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత మరొక షాకింగ్ వార్నింగ్ పైలట్ ముందుకు వచ్చింది. ఈ వార్నింగ్ చూసి ఇద్దరు పైలట్లు షాక్ అయ్యారు. పైలట్ స్క్రీన్పై కూలింగ్ సిస్టమ్ వార్నింగ్ వచ్చింది. కూలింగ్ సిస్టమ్ ఫ్యాన్స్ లోపల ఎయిర్ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ వార్నింగ్లో ఉంది. దీనివల్ల ఫ్లైట్ కంప్యూటర్ సిస్టంలోని హీట్ని తగ్గించలేకపోతుంది కూలింగ్ సిస్టమ్. కాక్పిట్లోని సిస్టమ్స్ అన్నీ వేడెక్కిపోతున్నాయి. కొద్దిసేపటి తర్వాత కూలింగ్ సిస్టమ్ పూర్తిగా ఆగిపోయింది. పైలట్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు ఎక్కడ ప్రాబ్లం అనేది అర్థం కాలేదు. కూలింగ్ సిస్టమ్ని మళ్ళీ ఆన్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎంత ప్రయత్నించినా కూలింగ్ సిస్టమ్ ఆన్ కాలేదు. ఈ వార్నింగ్స్ ఏంటో ఇంకా అర్థం కాకముందే మరో సమస్య వచ్చింది. పైలట్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ మరొక హెచ్చరిక వచ్చింది. విమానంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నట్లు ఈ హెచ్చరికలో ఉంది. ఈ హెచ్చరిక చూసేసరికి పైలట్లకి మైండ్ బ్లాక్ అయింది. అదే సమయానికి విమానంలో అందరికీ ఊపిరి సమస్య వచ్చింది. విమానంలోని అందరికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోయింది. క్యాబిన్లో ఆటోమేటిక్గా ఆక్సిజన్ మాస్కులు కిందకి వచ్చాయి. విమానంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాస్కులు కిందకి వస్తాయి. ఆ సమయానికి విమానం 18,000 అడుగుల ఎత్తులో ఉంది. విమానంలోని పైలట్స్కి కూడా ఊపిరి సరిగ్గా అందడం లేదు. అయినప్పటికీ విమానం ఎత్తును ఏమాత్రం తగ్గించలేదు పైలట్లు. విమానం ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ అందడం మరింత కష్టమైపోయింది. మరోపక్క కాక్పిట్లో పైలట్స్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. వార్నింగ్స్ మీద వార్నింగ్స్ వస్తూనే ఉన్నాయి. విమానంలో ఆక్సిజన్ అందట్లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి పైలట్లు హీలియోస్ ఎయిర్వేస్ కంట్రోల్ సెంటర్ని సంప్రదించారు. ఒక పక్క విమానం కంట్రోల్ సిస్టమ్ అంతా హీట్ ఎక్కడంతో కెప్టెన్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది. ఆక్సిజన్ ప్రాబ్లం కంటే ఈ హీట్ ప్రాబ్లం గురించే ఎక్కువ ఆలోచించాడు కెప్టెన్. దీంతో కెప్టెన్ కంట్రోల్ సెంటర్తో కాంటాక్ట్ అయ్యి వచ్చిన వార్నింగ్స్ అన్నీ వివరించాడు. కంట్రోల్ సెంటర్లో ఫ్లైట్ని ప్రయాణానికి ముందు సర్వీసింగ్ చేసిన గ్రౌండ్ ఇంజనీర్ పైలట్తో మాట్లాడాడు. గ్రౌండ్ ఇంజనీర్ వచ్చిన వార్నింగ్స్ అన్నీ విని ఒక స్విచ్ గురించి కెప్టెన్ని అడిగాడు. కానీ కెప్టెన్ అది వినిపించుకోకుండా ముందు కంట్రోల్ సిస్టమ్ని కూల్ చేయాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగాడు. కానీ ఒకరి మాట ఒకరికి సరిగ్గా అర్థం కాలేదు. ఇదే కంట్రోల్ సెంటర్తో ఫ్లైట్ పైలట్ చివరిసారి కాంటాక్ట్ అవటం. అప్పుడు సమయం సరిగ్గా 9:20. సరిగ్గా 9:23 విమానం 34,000 అడుగుల ఎత్తులో ఉంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు విమానం ప్రయాణించాల్సిన ఎత్తు కంటే 3 రెట్లు ఎక్కువ. ఉదయం 9:30 నుండి 9:40 వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అలాగే హీలియోస్ కంట్రోల్ సెంటర్ ఈ విమానంతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేశాయి. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఎంత ప్రయత్నించినా విమానం నుండి ఎలాంటి స్పందన లేదు. సరిగ్గా ఉదయం 9:37 ఈ విమానం సిప్రస్ ఫ్లైట్ రీజియన్ నుండి ఏథెన్స్ ఫ్లైట్ రీజియన్లోకి ప్రవేశించింది. కానీ విమానం నుండి ఎలాంటి సమాచారం లేదు. 10:12 నుండి 10:50 మధ్యలో విమానంతో సంప్రదించడానికి 19 సార్లు ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. పైలట్స్ ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. ఫ్లైట్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. కొద్దిసేపటి తర్వాత ఫ్లైట్ రేడార్ నుండి కూడా మాయమైపోయింది. ఫ్లైట్ లొకేషన్ కూడా తెలియట్లేదు. అసలు ఏమైంది, విమానం ఎక్కడైనా క్రాష్ అయిందా అని కంట్రోల్ సెంటర్లో ఆందోళన మొదలైంది. కానీ ఫ్లైట్ గురించి ఏమాత్రం సమాచారం లభించలేదు. ఎంత ట్రై చేసినా ఫ్లైట్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఫ్లైట్ హైజాక్ అయిందా అనే అనుమానం కూడా అందరిలో కలిగింది. దీంతో వెంటనే గ్రీస్ మిలిటరీ రంగంలోకి దిగింది. విమానం ఏమైందో కనిపెట్టే పని మొదలుపెట్టింది గ్రీస్ మిలిటరీ. వెంటనే 2 F-16 యుద్ధ విమానాలు రంగంలోకి దింపింది గ్రీస్ మిలిటరీ. సరిగ్గా 11:05 2 F-16 విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఈ 2 యుద్ధ విమానాలు ఫ్లైట్ని వెదగడం మొదలుపెట్టాయి. దాదాపు 20 నిమిషాల అన్వేషణ తర్వాత విమానాన్ని కనిపెట్టాయి ఈ యుద్ధ విమానాలు. సరిగ్గా 11:24 గాల్లో ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని కనిపెట్టారు. విమానంని కనిపెట్టి అసలు విమానంలో ఏం జరుగుతుందో చూడటానికి ప్రయత్నించారు. అలా ఆ విమానం వైపు చూసి F-16 పైలట్లు షాక్ అయ్యారు. ఎప్పుడూ చూడని సంఘటన పైలట్స్ చూశారు. విమానంలోని కాక్పిట్లో ఫస్ట్ ఆఫీసర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని తలకి కిందకు వాల్చి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. పైలట్స్ చూసిన మరో షాకింగ్ విషయం, కెప్టెన్ సీట్ ఖాళీగా ఉంది. ఆ సీట్లో ఎవరూ లేరు. క్యాబిన్లో కూడా అంతా ఇలాంటి పరిస్థితే ఉంది. క్యాబిన్లో మొత్తం ఆక్సిజన్ మాస్కులు కిందకి వచ్చి ఉన్నాయి. విమానంలో అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఈ విషయాలన్నీ చూసి వాటి కంట్రోల్ సెంటర్కి తెలిపారు పైలట్లు. అలా ఆ విమానం పక్కనే 2 యుద్ధ విమానాలు ప్రయాణిస్తూ గమనిస్తూ ఉన్నాయి. కెప్టెన్ లేకుండా అలా ప్రయాణిస్తూ ఉంది విమానం. అలా చూస్తూ ఉండగా మరో షాకింగ్ సంఘటన జరిగింది. 11:49 ఒక వింతైన సంఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండగా ఆ వ్యక్తి కాక్పిట్లోకి ఆక్సిజన్ మాస్క్తో వచ్చాడు. ఆ వ్యక్తి కాక్పిట్లోకి వచ్చి ఫ్లైట్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అలా ఆ వ్యక్తి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఫ్లైట్ లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్ అయింది. వెంటనే ఇంజన్లో నుండి మంటలు మొదలయ్యాయి. వెంటనే విమానం కిందకి దిగిపోవడం మొదలైంది. ఆ సమయంలో విమానం ఏథెన్స్ సిటీ వైపు ప్రయాణిస్తూ ఉంది. కాక్పిట్లోని ఆ వ్యక్తి సడన్గా ఫ్లైట్ని ఏథెన్స్ సిటీ నుండి పక్కకు కొండల వైపుకు మళ్లించాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో F-16 సిబ్బందికి అర్థం కాలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత మరొక ఇంజన్ కూడా ఫెయిల్ అయింది. దీంతో విమానం 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి.
దీంతో వేగంగా కిందకి దిగిపోతుంది విమానం. అలా వెళ్తూ ఆ విమానం వెళ్ళి కొండల్లో క్రాష్ అయింది. సరిగ్గా 12:04కి విమానం క్రాష్ అయింది. ఆ F-16 విమాన సిబ్బంది చూస్తూ ఉండగానే విమానం కొండల్లో క్రాష్ అయింది. ఏథెన్స్కి 40 కిలోమీటర్ల దూరంలో విమానం ఘోరంగా కొండలను ఢీకొట్టింది. విమానం లోపల ఉన్న అందరూ చనిపోయారు. కొన్ని క్షణాల్లోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది. చాలామంది బాడీస్ క్రాష్ వల్ల వచ్చిన వేడికి కాలిపోయాయి. ఈ వార్త ప్రపంచమంతటా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఈ సంఘటన అందరినీ తీవ్ర భయానికి గురిచేసింది. అసలు ఏం జరిగింది అనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ సంఘటనా స్థలం నుండి డెడ్ బాడీస్ని రికవర్ చేశారు. ఈ రికవర్ చేసిన బాడీస్ని టెస్ట్ చేస్తే సంచలన నిజాలు బయటికి వచ్చాయి. చనిపోయిన వారిలో చాలామంది క్రాష్ జరిగేంత వరకు బతికే ఉన్నారని గుర్తించారు. బట్ స్పృహలో ఉన్నారా లేదా అనేది మాత్రం తెలియదు. అంటే ఒకవేళ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయి ఉంటే చాలామంది బతికే వాళ్ళని గుర్తించారు. ఆక్సిజన్ మాస్క్లో 12 నిమిషాల వరకే సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. ఆ 12 నిమిషాల తర్వాత ఆక్సిజన్ అయిపోయి అందరూ స్పృహ తప్పిపోయారని నిర్ధారించారు. ఫ్లైట్ సిబ్బందికి మాత్రం కొంచెం ఎక్కువసేపటికి సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. దీంతో విమానంలోని అందరూ ఆక్సిజన్ లేకపోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయారని విచారణలో నిర్ధారణ అయింది. అలాగే పైలట్స్ కూడా స్పృహ తప్పి పడిపోయారని నిర్ధారించారు. విచారణలో మరో సంచలన విషయం బయటపడింది. సరిగ్గా 9:37 కల్లా ఇద్దరు పైలట్లు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఫ్లైట్ వెంటనే ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. 9:37 నుండి విమానం ఆటో పైలట్ మోడ్లో ప్రయాణించినట్లు విచారణలో తేలింది. ప్రమాద స్థలంలో ఫ్లైట్ డేటా రికార్డర్ అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్లు దొరికాయి. ఈ రికార్డర్లను ల్యాబ్స్కి పంపించారు. ఈ రికార్డర్లను పరిశీలించిన తర్వాత కాక్పిట్లో విమానాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరో నిర్ధారించారు. ఆ వ్యక్తి ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్ ప్రోడ్రోమస్గా గుర్తించారు. ఈయన ఒక ట్రైన్డ్ పైలట్. ఈయనకు బ్రిటిష్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈయనకు బోయింగ్ 737 విమానం నడపడం ఏమాత్రం అనుభవం లేదు. ఈయన ఫ్లైట్ క్యాప్టెన్ అన్కాన్షియస్ అయిపోవడంతో విమానాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. బట్ తన వల్ల కాలేదు. ఇందాక చెప్పినట్లు విమాన సిబ్బందికి ఆక్సిజన్ మాస్క్లో కొంత ఎక్కువసేపు వరకు సరిపడా ఆక్సిజన్ ఉంటుంది. ఇందువల్లే ఈయన పైలట్స్ అన్కాన్షియస్ అయినప్పటికీ అన్కాన్షియస్ అయిపోలేదు. ఈయన విమానాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ అవ్వలేకపోయాడు. ఫ్లైట్ డేటా రికార్డర్లో ఈ విషయాలు రికార్డ్ అయ్యాయి. ఈ రికార్డర్లో రికార్డ్ అయిన దాని ప్రకారం ఆండ్రియాస్ 2 సార్లు ప్రయత్నించాడు. బట్ ఈ ప్రయత్నం విఫలమైంది. ఫ్లైట్ ఏథెన్స్ నగరం వైపు వెళ్తుండడంతో ఒకవేళ సిటీలో క్రాష్ అయితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఇందువల్లే ఫ్లైట్ని మౌంటైన్స్ వైపుకు మళ్లించాడు ఆండ్రియాస్. అసలు ఆక్సిజన్ విమానంలో ఎందుకు తగ్గిపోయింది అనే విషయంపై కూడా విచారణ చేశారు. ఈ విచారణలో ఈ మిస్టరీని సాల్వ్ చేశారు ఇన్వెస్టిగేటర్లు. ఈ ప్రమాదం అంతటికీ కారణం ఒక చిన్న స్విచ్గా గుర్తించారు. ఫ్లైట్ లార్నాకా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ని సర్వీసింగ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ సిబ్బంది ఫ్లైట్ సర్వీస్ డోర్లో ఏదో లోపం ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. దీంతో ఈ డోర్ని టెస్ట్ చేశారు. ఈ డోర్ని టెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఇంజనీర్ ఫ్లైట్ ప్రెషర్ సిస్టమ్ని మాన్యువల్లోకి మార్చాడు. ఆ తర్వాత టెస్ట్ కంప్లీట్ చేసి ఆ సిస్టమ్ని ఆటోలోకి మార్చడం మర్చిపోయాడు. ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పలేదు గ్రౌండ్ ఇంజనీర్. ఈ సిస్టమ్ ఆటోలో ఉన్నప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఫ్లైట్ లోపలికి ఆక్సిజన్ని పంపిస్తుంది. ఒకవేళ మాన్యువల్లో ఉంటే కంప్యూటర్ సిస్టమ్ ఏమాత్రం ఆక్సిజన్ని సప్లై చేయదు. ఈ స్విచ్ మాన్యువల్లోకి పెట్టారన్న విషయం పైలట్లకి ఏమాత్రం తెలియదు. టేకాఫ్కి ముందు కూడా పైలట్ సరిగ్గా చెక్ చేయలేదు. అలాగే వార్నింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈ స్విచ్ మాన్యువల్లో ఉందని గుర్తించలేకపోయారు. కెప్టెన్ గ్రౌండ్ ఇంజనీర్తో కాంటాక్ట్ అయినప్పుడు గ్రౌండ్ ఇంజనీర్ ఈ స్విచ్ గురించే చెప్పాడు. బట్ కెప్టెన్ సరిగ్గా వినిపించుకోలేదు. దీంతో ఈ ఒక్క స్విచ్ వల్ల ఇంత ఘోర ప్రమాదం జరిగిందని విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఘటన మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. ఏ చిన్న విషయాన్ని కూడా తక్కువగా చూడకూడదు. అలాగే ఏ పని చేసినా ముందు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇలాంటి ఎన్నో ఫ్లైట్ మిస్టరీలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.